హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడను. గురూజీ నరసింహరాజు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడను. ఫోన్ నెంబర్ 8121074531. జూలై 8 సోమవారం సింహరాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈరోజు వృత్తి వ్యాపారాలలో అనుకూల సమయం నడుస్తుంది. అలాగే మీకు కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం కూడా గోచరిస్తున్నాయి. మీకు ఆరోగ్యం బాగుంటుంది. ప్రయాణాల వల్ల కొంత ఒత్తిడికి గురవుతారు. వ్యాపారులకు ఈరోజు అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు. మీరు చేస్తున్న పనులు అన్నీ కూడా పూర్తవడానికి ఇతరులు మీకు సహాయం అందిస్తారు. అలాగే పెండింగ్ లో ఉన్నటువంటి పనులు కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికపరమైనటువంటి విషయాలలో పురోభివృద్ధి కలుగుతుంది. ఆరోగ్యపరమైన విషయంలో సమస్యలు సమసిపోతాయి. వీరికి ఈరోజు ఆనందకరమైన జీవనాన్ని గడుపుతారు. ఒక ఉపకారం మీకు మీ స్నేహితుల ద్వారానో సన్నిహితుల ద్వారానో కలుగుతుందని చెప్పుకోవచ్చు. సింహరాశి వారు కుటుంబ సభ్యులతో మీ ఇంటికి సంబంధించినటువంటి విషయాలను చర్చించుకోవడం ద్వారా మీ ఇంట్లోని సమస్యలు తొలగిపోతాయి. అలాగే సింహరాశి వారు మీ వ్యక్తిగతమైనటువంటి విషయాలను, వ్యవహారాలను ఎవరికి చెప్పకూడదు. ఇక నిరుద్యోగులకు మీరు ఏదైతే ఉద్యోగం కోరుతూ ఉన్నారో ఆ ఉద్యోగం మీకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీరు కన్న కలలు అయితే ఈ సమయంలో నెరవేరుతాయి. అలాగే వృత్తి, ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కూడా మీకు అప్పచెప్పిన పనులను బాధ్యతాయుతంగా మీరు నిర్వహిస్తారు. ఆ పనులను సమర్థవంతంగా మీరు పూర్తి చేయటం ద్వారా మీరు చక్కటి సంతోషాన్ని పొందబోతున్నారు. ప్రేమ విషయంలో మీకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి. దాంపత్య జీవితం ఈ రోజు రంగులమయంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఎప్పటి నుంచో ఉన్న వివాదాలు ఈ సమయంలో మీరు మీ పంతాన్ని వదిలి చర్చించడం ద్వారా మీరు పరిష్కరించుకోగలుగుతారు. తద్వారా మీ యొక్క భార్యాభర్తల బంధం బలపడుతుందని చెప్పుకోవచ్చు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఏదైనా టూర్ ప్లాన్ చేసే అవకాశాలు ఉన్నాయి. సింహరాశి వారు రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులను అధిగమించడానికి అనుకూలవంతమైన ఫలితాలు మీకు కలగడం కోసం రేపటి రోజున శివాలయానికి వెళ్లి శివుణ్ణి దర్శించుకోవడం ద్వారా, వీలైతే శివుడికి అభిషేకం చేయించడం ద్వారా మీకు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా సింహరాశి వారికి జూలై 8 సోమవారం ఎలా ఉండబోతోందో తెలుసుకున్నాం కదా. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.